మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మొబైల్ మున్సిపల్ పరిధిలో ఉన్న పత్తిపాక కాలనీలో ఉన్నాము. ఈ కాలనీలో చినుకు పడితే చెరువులాగా తయారవుతుంది. అలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఈ కాలనీ వాసులు ఉన్నారు. వీరు సుమన్ టీవీకి ఫోన్ చేసి మా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ ఉన్న స్థానిక వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ మున్సిపాలిటీ పరిధి సిబ్బంది కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తే మీ దృష్టి ద్వారా మా వాయిస్ని మీ సుమన్ టీవీ ద్వారా మేము తెలపాలనుకుంటున్నాం అని చెప్పేసి మనకు ఫోన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఎన్ని సంవత్సరాలుగా ఇలా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. అమ్మ నమస్కారం, మీ పేరు ఏం పేరు అమ్మ? నా పేరు పద్మ సార్. సార్ నేను ఇక్కడ గత 20 సంవత్సరాల నుండి ఉంటాను సార్ ఈ కాలనీలో. కానీ చినుకు పడితే చెరువులాగా అవుతుంది. ఇళ్ళకు రావడం, డ్రైనింగ్ వాటరు బయటికి పోవడం అట్లాంటివి ఏదీ లేదు. ఏ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా మున్సిపాలిటీకి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు సార్. మీరు గత 20 సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉంటున్నారు, కానీ అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితి ఉన్నదా? ఈ పరిస్థితే ఉంది సార్. రోడ్డు పడ్డాక కూడా ఈ 12 సంవత్సరాలు రోడ్డు పడి ఈ 12 సంవత్సరాల నుండి కూడా ఇంతే. ఈ కాలువ అన్నది ఒకటి వేసిపోయినరు, కానీ ఈ వాటర్ ఎటు పోతాయి ఏంది దీనికి పరిష్కారం అన్నది ఏ మున్సిపాలిటీ పట్టించుకోలేదు. ఇప్పుడు మాకు మూడు సాయించులు ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే టీఆర్ఎస్ ఉన్నది అనుకో, ఇప్పుడు ఇది వచ్చింది. ఏ దేవుడు ఏం చేస్తాడో మాకు మా బాధని అర్థం చేసుకొని సాయం చేయండి అని చెప్తాను. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఉన్న ప్లేస్ అనేది చాలా డౌన్ ప్లేస్ అనమాట. అంటే ఎత్తు నుంచి వాటర్ అనేది ఇటు సైడ్ అనేది వర్షం పడినప్పుడు వరద ద్వారా కిందికి రావడం జరుగుతుంది. ఈ వరద కిందికి వచ్చే ప్రయత్నంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇల్లులు ఇక్కడ చెరువులాగా మారడము, ఈ వరద నీరు ఇటు వచ్చి మురికాలువ కూడా ఇక్కడ ఉండడం వల్ల ఈ మురికాలువకి ఈ వరద నీరు వెళ్ళి దోమలు కానీ చిన్నవి తయారయ్యి ఇక్కడ డెంగ్యూ, మలేరియా లాంటి చిన్న వైరల్ ఫీవర్. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటేనే ఎక్కువగా ఏంటంటే ఎక్కడ మురికాలువ కానీ మురికి నీరు ఉంటే అక్కడ దోమలు ఉండి అక్కడ వాటి వల్ల డెంగ్యూ, మలేరియా అనే ఒక విష జ్వరాలు ప్రబలిస్తుంటాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న వాటర్ వర్షం పడితే పైకి రావద్దని చెప్పేసి అక్కడ వాళ్ళు మట్టి పోయించుకోవడం జరిగింది. బట్ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పైసలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ట్రాక్టర్కి ఇంత అని చెప్పేసి వాళ్ళు ఇచ్చి ఇక్కడ మట్టి పోయించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది, ఎందుకంటే ఇంకొక 2-3 నెలలు అయితే మాత్రం మున్సిపాలిటీ పదవి కాలం కూడా అయిపోతుంది, మళ్ళీ ఎన్నికలు స్టార్ట్ అవుతాయి. కానీ ఇప్పటి వరకు వీళ్ళు పట్టించుకోవట్లేదు. గతంలో కూడా పట్టించుకోలేదు, గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా పట్టించుకోవట్లేదని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, స్థానిక కాలనీ వాసులు అనేటువంటి. అమ్మ నమస్కారం, మీ పేరు అమ్మ? పేరు వినయ సార్. సార్ ఇక్కడ మేము ఇల్లు కట్టబట్టి 10 సంవత్సరాలు అవుతుంది సార్. మాకు సైడ్ కాలువ కట్టిండ్రు, కానీ ఆ నీళ్లు ఎటు పోకుండా అయిపోయింది సార్. ఎవరు వచ్చినా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తున్నారు సార్, చూసుకొని వెళ్ళిపోతున్నారు. తీసిండ్రు ఒకసారి, మళ్ళీ ఒకసారి తీసేసరికి ఏం చేసిండ్రు, మురికి నీళ్ళు మా ఇళ్ళలోకి వస్తున్నాయని ఆ నీళ్ళని మొత్తం క్లోజ్ చేసిండ్రు. ఆ మురికి నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు మొత్తం సార్ వర్షం వస్తే మొత్తం ఇళ్ళలోకి వస్తున్నాయి సార్. అసలు మేము ఉండలేకపోతున్నాం. మరి 3 అంతస్తుల బిల్డింగ్లో కూలగొట్టడానికి పర్మిషన్ ఉంది సార్. ఈ కాలువ తీయడానికి ఎవరికి పర్మిషన్ దొరకట్లేదు సార్. మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం. కానీ మాకు మా మున్సిపల్ సార్కి మేము నమస్కరించి చెప్తున్నాం, మాకు ఈ సాయం ఒకటి చేసి పెట్టాలి సార్. ఇక్కడ స్థానికంగా కూడా ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్నవంటి ఇక్కడ మొబైల్ పట్టణంలో మున్సిపల్ పరిధిలో కొన్ని రోడ్డు కట్టడాలు కానీ కొన్ని రోడ్డు వైండింగ్ పనులు జరుగుతున్నాయి. వీటిని పక్కన పెట్టేస్తే ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల్లో మురికి నీరు అనేది ఇక్కడ ఉండడం వల్ల చాలా విషజ్వరాలు కూడా వస్తాయి. స్థానికంగా ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది కొంచెం దయచేసి వీళ్ళని పట్టించుకోండి, మమ్మల్ని పట్టించుకోండి అని వీళ్ళు అంటున్నారు. ఒకసారి మనతో పాటు ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి. నా పేరు నాగమణి సార్. మా ఇల్లు చివరి ఇల్లు సార్. మా ఎంత వర్షం వచ్చినా మా ఇంట్లోకే వస్తాయి. పోయినసారి అయితే మా 3 రూమ్లు నిండినాయి సార్. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎంతమంది వచ్చినా అప్పటికే మా సార్ కూడా లేరు. ఈ పోరాటం చేపట్టే మా సార్ కూడా ఇట్లా జరిగిపోయిండు. 5 సంవత్సరాల నుండి నేను ముసలి వాళ్ళతోనే ఉంటాను. నాకు 2 ఆడపోరగాళ్ళు. నీళ్ళు పడ్డా మా ఇంట్లోకే వస్తాయి సార్. మామూలు కొంచెం దయచేసి చూడండి. ఇట్లా జరిగింది సార్. మా ఆయన కూడా డెంగ్యూ వల్లనే జరిగిపోయిండు. ఇక ఇప్పుడు కూడా మా మాయ మంచాలనే ఉన్నాడు. ఇప్పుడు అది కూడా ఫోటో తీసుకోండి, అవి కూడా చూడండి. కొంచెం దయచేసి ఈ కాలువ అనేది తీయండి. అదే కోరుకుంటాను.
విన్నారు కదా, గతంలో కూడా ఇక్కడ ఇలాంటి జరిగే తన భర్త కూడా డెంగ్యూతో చనిపోయారు. ప్రస్తుతం వాళ్ళ మామగారు కూడా మంచంలో పడ్డారు అని చెప్పేసి వాళ్ళు పేర్కొంటున్నారు. మనతో పాటు ఇంకొక వ్యక్తి, స్థానిక వ్యక్తి కాలనీవాసులు ఉన్నారు. తనను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నాగరాజు. నేను గత 30 years నుంచి మేము ఈయనే ఉంటున్నాం. ఇక్కడి వ్యవస్థ ఎట్లా అంటే ప్రతి ఒక్క అధికారులు వస్తారు వెళ్తారు, కంప్లైంట్ ఇవ్వగానే తీసుకుంటారు. కంపల్సరీ వాళ్ళు వస్తున్నారు పోతున్నారు తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేస్తలేరు. వస్తారు ఏదో టూకీగా వస్తారు, సర్వే చేసినట్టు చేస్తారు, పోతున్నారు. అనవసరంగా ఒక పానాన్ని బలిగొన్నది ఇక్కడ. డెంగ్యూ మలేరియా అనే దోమలు గుట్ట ఒక బిగ్ అన్న చనిపోయిండు. అప్పుడు కూడా స్పందించలేదు. కౌన్సిలర్ కానీ మేము ఎవరు కానీ చెప్పినా స్పందిస్తారు, ఆ టైంకి వస్తారు చూస్తారు, కానీ దీని పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇంతవరకు ఏం చేస్తలేరు. ఇటు పక్కనే చెరువు ఉన్నది, అది రెండినా ఇటే ఈ డౌన్కే వాటర్ అంతా వస్తుంది. ఎంతమంది పాపం దోమలతో డెంగ్యూతో కొంతమంది ఇల్లులు కూడా కాల్ చేసి వెళ్ళిపోయారు. బ్లీచింగ్ పౌడర్ ఏ జరిగినా ఎప్పుడు చెప్పినప్పుడే అంతే, తర్వాత దానికి ఏం లేదు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లరు. ఇది చూడండి సార్, ఒక విలేజ్ లాగా ఉన్నది. మనం మైబాద్ సిటీలో టౌన్లో ఉంటాను, చూడండి ఈ వ్యవస్థ ఎట్లుందో. మున్సిపాలిటీ వాళ్ళు కనీసం దీని గురించి ఎలాంటి సొల్యూషన్ చేస్తలేరు. వస్తారు సర్వే చేసినట్టు పోతల్లా 2Kగా వెళ్ళిపోతున్నారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇంతవరకు చేస్తలేరు. గత 2 ప్రభుత్వాలు అవి ఉన్నా అవి చేయలేదు. ఈ ప్రభుత్వమైనా జర సానుకూలంగా ప్రజలకు న్యాయం చేసేటట్టు చేస్తుందని మేము కోరుకుంటున్నాం. చూసినట్లయితే ఇక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారంటే ఇది స్థానికంగా తాత్కాలికంగా పనులు చేయకుండా మీరు పర్మనెంట్ సొల్యూషన్ అనేది చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు.